రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి వరద పెరగటంతో నాగార్జున సాగర్ 8 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తారు. ఇన్ఫ్లో 93,000 క్యూసెక్ల పైచిలుకు వస్తుండగా అవుట్ఫ్లో 1,09,000 క్యూసెక్లు దాటింది. కాలువలకు సైతం నీరు వదులుతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైట్గా కృష్ణమ్మ బిరబిరా పరుగులైతే పెడుతోంది. అదేవిధంగా ఎగువ నుంచి వరద పెరగటంతో నాగార్జున సాగర్ 8 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బ్రహ్మణి ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే వరద ప్రవాహం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాజెక్టు 8 క్రస్ట్ గేట్లు ఎత్తి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. అయితే నిన్న 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసినటువంటి అధికారులు ఒక్కసారిగా ఇంట్లో పెరగడంతో ఈ రోజు అయితే ఇంకా మరో 6 గేట్లు అంటే పూర్తిగా 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తా ఉన్నారు. 8 గేట్లు మొత్తం 5 ఫీట్ల మేర దాదాపు 64,800 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు వదులుతా ఉన్నారు. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి నీటి మట్టానికి 590 అడుగుల గాను ప్రస్తుతం అయితే అదే పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరువైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే అదే సంఖ్యను అయితే మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇటు ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నుంచి 93,870 క్యూసెక్లు ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో 1,90,000 క్యూసెక్లకు సంబంధించి కూడా అవుట్ఫ్లోగా దిగువకైతే నీటిని విడుదల చేస్తా ఉన్నారు. గంటకు ఇన్ఫ్లో పెరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో గేట్ల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. వరద ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరదను అంచనా వేసుకొని కూడా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఇంట్లో పూర్తిగా తగ్గితే మాత్రం ఉన్న గేట్లు కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు. అదేవిధంగా ఇంట్లో ఇంకా ఇప్పుడు వస్తున్న దానికంటే ఇంకా పెరిగితే మాత్రం గేట్ల సంఖ్య ఇంకా పెంచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోసారి ఇటు కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం అయితే చేశారు. రమణి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.